ఒక ఆర్డర్ ప్లేస్ చేయడానికి నేను ఇంతసేపు వెయిట్ చేస్తానని నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం ఇంతసేపు వెయిట్ చేయడం. సో ఫైనలీ మన మీల్ని అయితే చౌక మట్టిపోయి ఎండ్ చేస్తున్నాను. బా హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన 365 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 18. ప్రెసెంట్ నేనైతే హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఈ గలేరియా మాల్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ టాకో బెల్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ టాకో బెల్ కూడా పక్కనే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ అయితే ట్రై చేసేద్దాం. ఇక్కడ టాకో బెల్లో సమ్ కాంబో ఆఫర్ అయితే నడుస్తుంది. అండ్ మేము వచ్చే లోపు అయితే కాంబో ఆఫర్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చిన చాలా మంది అదే ఆఫర్ మీద అయితే ఉన్నారు. అండ్ ఒక్కొక్క పర్సన్ది ఆర్డర్ తీసుకోవడానికి ఇంచుమించు 15 to 20 minutes అయితే టైం పడుతుంది. మేము వచ్చి ఒక 30 to 40 minutes అయితే అయిపోతుంది. మా ఆర్డర్ అయితే ఇంకా తీసుకోవట్లేదు. సర్వీస్ అనేది చాలా లాగ్గా ఉంది. అండ్ టైం అయితే 3:12 అవుతుంది. ఒక ఆర్డర్ ప్లేస్ చేయడానికి నేను ఇంతసేపు వెయిట్ చేస్తానని నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం ఇంతసేపు వెయిట్ చేయడం. ఫైనల్ ఒక 45 minutes తర్వాత మన ఆర్డర్ అయితే వచ్చేసింది. చాకోమట్ పై, పొటాటో టాకో అండ్ బాస్ బురిటో అయితే వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం. ఫస్ట్ అయితే మనం బాస్ బురిటో అయితే ట్రై చేసేద్దాం. ఈ బాస్ బురిటోలో రైస్, చికెన్ అయితే లోడ్ చేశారు. కొత్తగా ఉంది. ఇలా రోల్లో రైస్, చికెన్ కొత్తగా ఉంది. ఆ చికెన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అండ్ నాకైతే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంది. చికెన్, రైస్, ర్యాప్ నేను ఎప్పుడు తినలేదు. చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ బాగుంది. ఈ బాస్ బురిటో అయితే పేరుకి తగ్గట్టే రైస్, చికెన్ స్టఫింగ్ మొత్తం ఫుల్గా లోడ్ చేశారు. కార్న్ కూడా ఉంది ఇందులో. మెయిన్ ఇందులో చికెన్ అయితే చాలా ఉంది. మెయిన్ హైలైట్ అదే చెప్తాను. మనమైతే ఈ బాస్ బురిటోని ఈ డయాబులో సాస్తో అయితే ట్రై చేద్దాం. ఎలా ఉంటుందా మరి? కొంచెం స్పైసీగా అయితే ఉంది, చిన్నగా స్పైసీ, మరీ హెవీ కాదు. కొంచెం స్పైసీనెస్ అనేది తెలుస్తుంది సాస్లో. అందుకనేమో డెవిల్స్ డయాబ్లో సాస్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఇంకా పొటాటో టాకో కూడా ట్రై చేసేద్దాం. ఇదైతే కొంచెం సింపుల్గా ఉంది. ఒక పొటాటో పీస్ అయితే మధ్యలో పెట్టేశారు. అండ్ వెజ్జీస్, స్టఫింగ్. టేస్ట్ అయితే సింపుల్గా ఉంది. ఓవరాల్గా సింపుల్గా బాగుంది. సో ఫైనలీ మన మీల్ని అయితే చౌక మట్టిపోయి ఎండ్ చేస్తున్నాను. బా బా పర్ఫెక్ట్ ఎండింగ్. ఈ మట్టిపై అయితే చాలా బాగుంది. సో ఫైనలీ మన టోటల్ బిల్ అయితే 513 రూపీస్ అయితే అయ్యింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ లేదా ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటో కూడా కమెంట్ చేయండి.
సో దట్ నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేసి నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేసేస్తాను. మనమైతే ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.